ఏలూరు జిల్లాలో అక్రమంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 5 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పెద్దపెట్టున నినాదం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వేధింపులు, 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 కూటమి ప్రభుత్వ వేధింపులు. నా పేరు సుభాష్ని, వివోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అందులో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈ రోజున వివోఏలందరం కలిసి మరి మా యొక్క సమస్యలు పరిష్కరించాలి అని ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం, ఈ రోజున జిల్లాలో 100కు పైగా ఈ రోజున వివోఏలను తొలగించారు. వెంటనే వారిని ఉద్యోగాల విధుల్లోకి తీసుకోవాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బకాయి వేతనాలు 7 నెలలుగా బకాయి వేతనాలు ఈ రోజున ఇవ్వాల్సి ఉంది. అవి కూడా వెంటనే ఇవ్వాలనేదే ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ రోజున కాల పరిమితి సర్క్యులర్ అని గత ప్రభుత్వం పెట్టింది, అది వెంటనే రద్దు చేయాలనేదే. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ, గ్రూప్ ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్, అలాగే మాకు యూనిఫామ్ సౌకర్యం, ఇలాంటివన్నీ కనీస వేతనం 26,000 రూపాయలు ఈ రోజున ఇవ్వాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా మా సేవలను అందించి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళని పెట్టుకుంటాం అనేది ప్రధాన అజెండాగా పెట్టుకుని ఈ రోజున మమ్మల్ని తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఎప్పటి నుండో చేస్తున్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు మెరుగైన విధానం తీసుకుని వచ్చి మాకు అమలు చేసే విధానంగా ఉండాలి. కానీ అసలు ఉద్యోగం లేకుండా చేస్తానంటే మేము ఎక్కడ పోయేది అనేది ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదే